ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమికి మద్దతు తెలియజేశారు మేడం. ఆ రోజు కూడా ఆయన ఒక సీటు ఇన్ని సీట్లు కావాలని అడగొచ్చు. ఆ రోజు కూడా ఉప ముఖ్యమంత్రి అడగొచ్చు. అధికార కాంక్ష అనేది కాదు మేడం. అది ఆయన రాంగ్ స్టేట్మెంట్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నాడు మేడం. ఆ రోజు ఆయన మద్దతు తెలిపేయడే కానీ నాకు ఇది పదవి కావాలని అడగలేదు మేడం. అది రాంగ్. ప్లస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ముందు వైసీపీ అని యాడ్ చేస్తున్నారు అంతే. క్యాడరు, ఆ నాయకులు మొత్తం టోటల్ వాళ్ళేం కష్టపడి బిల్డ్ చేసుకున్న పార్టీ కాదు మేడం. అది ఒక పేరు మార్చుకున్న పార్టీ. ఆ పార్టీకి జనసేనకి చాలా తేడా ఉంది. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీ పరుడు, నీతి పరుడు అయితే కాదని నా ఉద్దేశం మేడం. దీనికైతే ఎటువంటి మార్పులు చేర్పులు లేదు. ఒక మచ్చలేని నాయకుడు మా నాయకుడు. కానీ ఈ రోజు కాకపోయినా రేపుకైనా స్వయంగా ఆయన పార్టీలోనే సీఎం గా ఆయన చూస్తాము అని మేము ఆశిస్తున్నాము. కూటమిని ఆయన ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం కూటమిలో చంద్రబాబు గారి నాయకత్వంలో కలిసి పనిచేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు అయితేనేమి, ఈ రోజు రాష్ట్ర డెవలప్మెంట్ చూస్తుంటే ప్రతిరోజు ఎక్కడో దగ్గర శంకుస్థాపనలు 1000 కోట్లు వస్తూనే ఉన్నాయి మేడం. ఇది మేడం నేను చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలనుకునేది మీరు జీవితంలో చూడలేరు. ఆయనే 15 ఏళ్ళు నేను ఊడిగం చేయాలనుకుంటా అంటే నువ్వు ఎట్లా ఆయన సీఎం గా చూడాలనుకుంటావు? ఆయనకే లేదు. నీకెక్కడి నుంచి వస్తుంది? నాకు 45. నువ్వు బ్రదర్ నువ్వు చూడలేవు బ్రదర్. ఆయనకే నేను చూస్తాను. పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసే నేను చనిపోతాను. అది ఇది చనిపోయింది దేవుడమ్మా, అవి చెప్పొద్దు కానీ మీరే టెన్షన్ పడకండి. మాకు ఓపిక ఉంది. పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూస్తామని ఆశయము రెండు ఉన్నాయి సార్ మా దగ్గర. చేశాడు సార్. 15 సంవత్సరాలు వెయిట్ చేస్తాం సార్. 20 సంవత్సరాలు ఆయన కోసం ఉంటాం సార్. మాకు అధికార దాహం లేదు. నిదానంగా ఓపికగా ఉంటాం. ఎప్పటికైతే అప్పుడు ఈ లోపల ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, ఒక చక్కగా వస్తుంది. అక్కడ హైటెక్ సిటీ చూసి ఈ రోజు బాధపడుతున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా మనకంటూ ఒక డెవలప్మెంట్, కంపెనీలు, పెట్టుబడులు మన బిడ్డలు బయటకు పోకుండా ఇక్కడే బతకాలనేది మా ఆశ.